బాహుబలి 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 ఎక్కడ విన్నా ఇదే మాట. బాహుబలి 2 ద కంక్లూజన్. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అంటున్నారు మన జనాలు. ఎందుకు అంటే బాహుబలి ఇంతకుముందు ఉన్న బాలీవుడ్ రికార్డ్స్ అన్నిటినీ తిరగరాసింది. మన రాజమౌళి దాన్ని అలా రాశాడనమాట. సో రాజమౌళి గారికి మనం ముందుగా కంగ్రాట్స్ చెప్తూ బాహుబలి 2 7th డే కలెక్షన్ కోసం మనం మాట్లాడుకుందాం. సో బాహుబలి ఏప్రిల్ 28న రిలీజ్ అయింది. అది మనకు వరల్డ్ వైడ్గా 9,000 థియేటర్స్లో రిలీజ్ అయింది. మన తెలుగు 2 రాష్ట్రాల్లో మనకు 155 కోట్ల గ్రాస్ కలెక్షన్ని అది కలెక్ట్ చేసింది. ఫస్ట్ 5 రోజుల్లో 700 కోట్ల గ్రాస్ కలెక్షన్ని వరల్డ్ వైడ్గా అది కలెక్ట్ చేసింది. 6వ రోజు మరొక 80 కోట్లు దాన్ని కలెక్ట్ చేసేది జరిగింది. సో ఈ 6వ రోజు మొత్తం కలెక్షన్ కలిపి 750 కోట్లు టాప్ టాలీవుడ్ ఫిలింగా ఇప్పుడు నిలవనుంది. సో ఇది 1000 కోట్లకు దగ్గరలో ఉంది. ఈ సినిమా 1000 కోట్లు క్రాస్ చేయడంలో సందేహమే లేదు. సో ఈ సినిమాని మనం 1000 కోట్లు మాత్రమే ఎస్టిమేట్ చేసుకోలేము. మనకు మరొక 15 రోజుల్లో తెలిసేది ఏంటంటే మ్యాక్సిమం ఇది 1500 కోట్లు ఈజీగా క్రాస్ చేస్తుందని మనం ఆశిద్దాం. ఇలా అయితే మన ఫస్ట్ టాలీవుడ్ ఫిలిం ఇంత బాగా మనకు ఏ ఫిలిము ఉండదు. ఎందుకంటే 1500 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇంతవరకు ఏ ఫిలిము అలా దాటలేదు. సో 1500 కోట్ల కోసం మనం ఎదురు చూద్దాం. మన 8th డే కలెక్షన్ 750 కోట్లు ఇప్పుడు ఉండగా మనం 850 కోట్ల వరకు ఒక 100 కోట్ల కలెక్షన్ అయినా మనం ఆశిద్దాం. దానికోసం మనం బాహుబలి సినిమాని మళ్ళీ చూద్దామా? అవసరం లేదు. చూడని వాళ్ళు చూస్తే సరిపోతుంది అంతే. సో బాహుబలి టీంకి మనం ఆల్ ది బెస్ట్ చెప్పి మన తెలుగు వారి ప్రతిభను సాధిద్దాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు ఇలాంటి అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్త అప్డేట్స్ అని తెస్తూ ఉంటాను. ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.